హలో నమస్తే గాయస్, గుడ్ మార్నింగ్. ఈరోజు రైడ్ ఏంటంటే అనంతగిరి హిల్స్కి. అనంతగిరి హిల్స్ అంటే ఇట్లాంటి సీజన్స్లో హిల్ స్టేషన్స్ బాగుంటాయని చెప్పి అటు పోదామని రెడీ అయినాము. ఇంకా మజా ఏంటంటే 3 o'clockకి వెళ్ళిపోదామని చెప్పారు. ఆడికి 3కి పోయి ఏం చేస్తాము, 3కి పోదామని చెప్పారు. ఎగ్జాక్ట్లీ 4:45 అవుతుంది. 3:30కి అలారం పెట్టుకొని లేచి అంతా రెడీ చేసి అరే పండుకున్నాము. రాత్రి 12కి వండుకున్నాము. 12కి వండుకొని అరే మార్నింగ్ 3కి లేచామని చెప్పారు. 3 అంటే 3:30కి అలారం పెట్టినాము. 3:30కి అలారం పెడితే 4 o'clockకి అందరం లేచినాము. 4:30కి ఇక జరంత అందరూ మబ్బు ముఖాలు పోయి జరంత ఫ్రెష్ అయ్యి వచ్చారు బయటికి. 5 అవుతుంది. ఆల్మోస్ట్ 10 minutes తక్కువ బయటికి వచ్చి రైడ్ స్టార్ట్ కానికి. ప్రజెంట్ అయితే కేపీహెచ్బి దగ్గర ఉన్నాము. కేపీహెచ్బి నుంచి 92 kilometers ఎంత వస్తుంది అంటే ఇక ఆల్మోస్ట్ 100 kilometers వేసుకుంటే ఈరోజు రైడ్ 200 kilometers అవుతుంది. 600. మనం ఇప్పుడే పటాన్చెరు బస్ డిపో క్రాస్ అయినాము. నెక్స్ట్ నాకు తెలిసిన దారి అయితే పటాన్చెరు ఆర్చ్ ఒకటి వస్తుంది కదా, ఆర్చ్ దగ్గర నుంచి మనం లెఫ్ట్ డైవర్జన్ తీసుకోవాలి. లెఫ్ట్ డైవర్జన్ తీసుకొని శంకర్పల్లి పోయి, శంకర్పల్లి నుంచి మధ్యలో పేర్లు నాకు గుర్తులేవు, శంకర్పల్లి అయితే పోవాలి. నేను ఇందాక అయిపోయిన డైవర్జన్ అయితే ఇదే పటాన్చెరు ఆర్చ్. ఈడికెళ్ళి శంకర్పల్లికి వెళ్ళి స్ట్రైట్ ఒకటే దారి ఉంది. మధ్యలో ఒక రైల్వే ట్రాక్ ఉంటుంది. చల్ల అయితే మస్తు డేంజర్ ఉంది. ఇక్కడ పిచ్చిలు వేస్తుంది. గ్లౌజులు వేసుకున్నా, నేను జాకెట్ వేసుకుని అంత సెటప్ ఉన్నా కానీ ఇంకా చలి పెడుతుంది నాకు. అమ్మాయిలు కనబడతలేరు. రోడ్లు జరంత బాగాలే. ఇక్కడ ఆగమాగం ఉండే, అన్ని గుంతలు ఉన్నాయి. ఒక బండి వస్తుంది. సో ఇక చాయ్ బ్రేక్ కోసం ఆగకపోతే నా వల్ల కాదు పని. మస్తు కూల్ ఉంది వెదర్ అయితే, చేతులు అన్ని 5 గంటలు అయిపోయినాయి. సో ఒక చిన్న చాయ్ బ్రేక్ కోసం ఆగి రైడ్ కంటిన్యూ చేద్దాం. ఇక ఇప్పుడే చాయ్ బ్రేక్ అయిపోయింది. సో మ్యాప్లో అయితే ఇట్లా ఇప్పుడు యూటర్న్ తీసుకొని సర్వీస్ రోడ్లోకి వెళ్ళి ఈ రూట్ నుంచి ఉమ్మని అయితే చెప్తుంది. మస్తుంది వ్యూ అయితే. సన్ రైజ్ వ్యూ అయితే ఈయనే వస్తుంది. ఇంకా ఇప్పుడే సన్ రైజ్ స్టార్ట్ అయింది. ఫొటోస్ కోసం ఆగినండే. ఒకవేళ ఫొటోస్ గిట్ట మీరు చూడాలనుకుంటే ఇగో ఈడ పైన ఇన్స్టాగ్రామ్ ఐడి పెడతా, ఫాలో కొట్టండి. ఇంకా 39 kilometers ఉంది. నేను 8 kilometers నుంచి చూస్తున్నా. ఈ సన్ మాత్రం ఇట్లనే వస్తుంది మాతోని. ఈ వ్యూ అయితే మస్తు ఉండే. ఇటేమో మొత్తం క్లౌడ్స్తోని, ఇటేమో మొత్తం సన్ రైజ్తోని మస్తు అనిపిస్తుంది వ్యూ అయితే. ఇప్పుడు జరంత ఏంటంటే బాడీలో మొత్తం ఉన్న కోల్డ్నెస్ మొత్తం ఇప్పుడు జరంత తగ్గుతుంది. ఇప్పటిదాకా మస్తు చల్లగా ఉండే. జరంత ఈ సన్ రైజ్తోని కొంచెం వార్మ్ సెన్సేషన్ అయితే ఫీల్ అవుతున్నాము. ఇదేంది ఇది? నో ఎంట్రీయా? టేక్ డైవర్జన్. ఓకే, ఒకటేసారి ఇట్లా అంటే నాకు ఇక దిమాగ్ పనిచేయాలి 2 నిమిషాలు. నో ఎంట్రీ అని రాగానే లోపడుకోమా. వ్యూ పాయింట్ ఇది కాదురా, వ్యూ పాయింట్ ఇంకా ముందుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఆడ బైక్ పెట్టి ఫొటోస్ దిగినండే, నా ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి. ఇటు పోదాం ఇటు. కానీ మస్తు ఉంటుంది ఆడ గిట వ్యూ. అక్కడ సైడ్ గిట మంచిగా ఉంటుంది కొంచెం చూడడానికి. సో ఇప్పుడు ఇక
ఈ వ్యూకి వెళ్ళి స్టార్ట్ అయ్యే టైం అయింది. ముందు ఇంకొక వ్యూ ఉంది, అక్కడికి పోయి చేసే టైం పాస్ చేద్దాము. ఒకవేళ ఎవరైనా ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఎంట్రన్స్ అది టికెట్ ఛార్జ్ చేస్తారు అనుకుంటా నాకు తెలిసి. మంచిగా ఉంది ఆడ కూర్చోనికి అంతా. చాలామంది చాలా దూరం పోయారు. ఇక్కడైతే ఆ చెట్టు దగ్గర ఉన్నాడు ఆయన, అంత ఓపిక ఏడుంది నడవనికి. ఓకే, మనమైతే నెక్స్ట్ వ్యూ పాయింట్ దగ్గర పోదాం. సో ఇటు సైడ్ ఇంకొక వ్యూ పాయింట్ ఉంటుంది లోపల, మంచి వ్యూ పాయింట్ ఇది ఒకటి. సో ఇక ఈ వ్యూ కూడా చాలా ఫొటోస్ దిగినాము. ఈరోజుకి మస్తు అయిపోయినాయి ఫోటోలు. ఇక మస్తు ఆకలి అవుతుంది నాకైతే. టిఫిన్ బ్రేక్ కోసం గిట్ట ఆగలేము. టైం ఎంత అవుతుంది? 11:14 అవుతుంది. టైం 11:14 అవుతుంది. చాయ్ ఒక్కటి తాగినాం రా, టిఫిన్ బ్రేక్ కోసం గిట్ట ఆగలే. సో నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్ని వ్యూ పాయింట్స్ కవర్ చేసేసినాం. ఇక నాకు నచ్చిన దాంట్లో ఇది ఒకటి వస్తుంది, ఇది వ్యూ అయితే. ఫస్ట్ అయితే ఇక బయటికంటే కిందికి పోయి మన తిన్నది నా వల్ల కాని పని. పొద్దుగాలకి వెళ్ళి తిందాం అని చెప్పి సాయంత్రం మధ్యాహ్నం అవుతుంది. డైరెక్ట్ లంచే ఇక. సో ఇంకా మనకి 31 కిలోమీటర్స్ ఉంది కుకుట్పల్లి మా రూమ్ దగ్గరికి. మంచిగా కాకపోతే టైర్ అనిగింది కిందికి. కాదు తమ్ముడు, అరే నీ కాళ్ళు అంతనే అరా నీకు? అరే నీ కాళ్ళు అంత లేవు, నీకు అవసరం అరా? అవో ఈ పొట్టను గిట్ట అందే కాళ్ళు. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి,